I'm Dr. K. Chanakya Kishore, Senior Interventional Cardiologist, Care Hospitals, Gachipoli. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హార్ట్ అటాక్ అనేది ఎలా గుర్తిస్తాం, హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టు ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఏ విధంగా సిమ్టమ్స్ ఉంటాయి, మనం ఇమీడియట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. యూజువల్గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ముందు హార్ట్ అటాక్ అనేది మేజర్ సిమ్టమ్ అన్నమాట. యాంజైనా అనేది హార్ట్ అటాక్ వచ్చే ముందు చాలామందికి యాంజైనా అనే వార్నింగ్ సిమ్టమ్స్ వస్తాయి. యాంజైనా కానీ యాంజైనా అంటారు దాన్ని, లేదంటే సింకోప్ అంటారు, కళ్ళు తిరిగి పడిపోవడము, కొంతమందికి గుండెదడలాగా వస్తుంది, కొంతమందికి నడుస్తుంటే ఛాతీలో బరువు పెట్టినట్టు మంటలాగా, కొంతమంది పొత్తి కడుపు అంటే ఎపిగాస్ట్రియం అంటారు, అక్కడ బర్నింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది అసిడిటీ అని కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సో ఎటువంటి డౌట్ వచ్చినా కూడా ఇమీడియట్గా మెడికల్ అడ్వైస్ దగ్గరలో ఉన్న ఏదైనా మెడికల్ స్పెషాలిటీకి పోయి మనము ఈసీజీ తీసుకొని ఏదైనా బేసిక్ టెస్ట్ చేయించుకొని జాగ్రత్తలు పడాలి. అసిడిటీ అని కన్ఫ్యూజ్ అయ్యి యాంటాసిడ్ తీసుకొని పెయిన్ కిల్లర్ తీసుకొని డిలే చేయకూడదు. కొద్దిమందికి ఏంటంటే నడుస్తుంటే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు, కొంతమందికి చెమటలు వస్తాయి, కొంతమంది ఎడమ చేయి గుంజుతుంది, కొంతమందికి అంబిలికస్ మీద నొప్పి ప్లస్ 2 షోల్డర్స్ ఫ్రంట్ బ్యాక్ అండ్ దవడకి అంటే లోయర్ జా కింద పెయిన్, అంబిలికస్ పైన పెయిన్, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ 2 చేతులకు కూడా పెయిన్ వస్తే దాన్ని హార్ట్ పెయిన్ కిందే గుర్తించాలి. అది మనము టెస్టులు చేసి రూల్ అవుట్ చేసేంత వరకు. ఎందుకంటే చాలామందిలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాము యంగ్ పీపుల్ 30-40 ఇయర్స్లో, 25-30 ఇయర్స్లో కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అంటే హాస్పిటల్కి వచ్చే లోపలే వాళ్ళకి బీపీ ఉండట్లేదు, హార్ట్ బీట్ ఉండట్లేదు, సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతున్నారు. దానికి రీజన్ ఏముంటుందంటే వాళ్ళకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట, ఎక్కువ అవర్స్ కూర్చొని పనిచేయడము, ఎక్సర్సైజ్ లేకుండా ఉండడము, ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమిటంటే వాళ్ళకి వార్నింగ్ సిమ్టమ్స్ యాంజైనా కానీ, నడుస్తే చెస్ట్ పెయిన్ రావడము, ఆయాసం రావడము, గుండెదడ రావడము, కళ్ళు తిరగడము, చెమట రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ లేకుండా ఒకటేసారి మ్యాసివ్ హార్ట్ అటాక్ అంటారు, ఉన్నట్లుండి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడము, ఏదో వేగ్ సిమ్టమ్ లాగా మంటలాగా వస్తుంది, వెంటనే వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ పోయి డాక్టర్ దగ్గరికి పోయో లేకపోతే నియర్ బై హాస్పిటల్కి పోయి ఈసీజీ తీసుకొని ఎవాల్యుయేట్ చేసుకునేంత టైం కూడా ఇవ్వదు అనమాట. అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ 1 అవర్లో మెలిగ్నెంట్ అరిథమియాస్ వచ్చేసి వెంటికులర్ ఫిబ్రిలేషన్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. ఇంకోటి సడన్ పంప్ ఫెయిల్యూర్ అంటే మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తే హార్ట్ సడన్గా వీక్ అయిపోతుంది. వీక్ అయినప్పుడు కూడా హార్ట్ బీపీ డౌన్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది, వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు. ఎంతవరకు మనం ప్రయత్నం చేసినా కూడా చాలామంది రికవర్ కారు. ఇట్లా వచ్చే వాళ్ళల్లో ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళల్లో యంగ్స్టర్స్లో 25% మందికి ఇదే విధంగా వస్తుంది, అంటే వితౌట్ వార్నింగ్ సైన్స్. వార్నింగ్ సిమ్టమ్స్ వస్తే ఏంటంటే కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా నాకు నడుస్తుంటే ఏదో ఆయాసం వస్తుంది, నొప్పి వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, బరువు పెట్టినట్టుంది, మంట వస్తుంది అని అంటే మనం ఇమీడియట్గా దగ్గరలో డాక్టర్ని, ఫిజిషియన్నో, కార్డియాలజిస్ట్నో కన్సల్ట్ అవుతాం, ఈసీజీ తీసుకుంటాం. మనకు కొద్దిగా టైం దొరుకుతుంది, వెంటనే ఏదైనా టెస్ట్ చేయడం, టీఎంటీ చేసుకోవడము, యాంజియోగ్రామ్ చేసుకొని దానికి తగ్గట్టు జాగ్రత్తలు పడతాం. బ్లాక్స్ని బట్టి స్టెంట్ చేయించుకోవడము, లేకపోతే బైపాస్ చేసుకోవడం. ఇటువంటి వార్నింగ్ సైన్స్ లేకపోతే మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తే అది డేంజరస్ ఫినామినా. ఇటువంటి రావడానికి కారణాలు కొంతమంది యంగ్ పీపుల్లలో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే డ్రగ్ అబ్యూస్. కొంతమంది వీళ్ళు కొకైన్కి అడిక్ట్ అవుతారు, ఎల్ఎస్డి, కొకైన్, వీటన్నిటికీ. ఎస్పెషల్లీ కొకైన్ అనేది చాలా డేంజరస్. ఈ యంగ్ పీపుల్లో ఏమవుతుందంటే ఈ కొకైన్ వల్ల హార్ట్ మజిల్ వీక్ అయిపోద్ది, సడన్గా హార్ట్ ఉన్నట్లుండి వేగంగా కొట్టుకుంటుంది, అరిథమియాస్ అంటారు. వేగంగా కొట్టుకోవడం వల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, అన్కాన్షియస్ అయిపోయి ప్రాణాపాయం వస్తుంది. కొద్దిమందికి ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ అన్నది స్పాజంలోకి పోతుంది, అంటే దాని ఉండే డయామీటర్ కంటే కూడా సన్నగా అయిపోతుంది అనమాట. స్పాజం, కొర్నరీ వ్యాసోస్పాజం అంటారు. అట్లా రావడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అరిథమియాస్ వచ్చి సడన్గా చనిపోతారు. సో ఇటువంటి అన్నీ రాకుండా జాగ్రత్త పడాలంటే మనము మొదటి నుంచి హెల్దీ లైఫ్ స్టైలు, రిస్క్ ఫ్యాక్టర్స్, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా జాగ్రత్త పడాలి. బీపీ, షుగరు, స్మోకింగు, ఆల్కహాలు, ఫ్యాటీ డైట్ తీసుకోకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము,
రోజుకి అట్లీస్ట్ 30 to 40 minutes స్పీడ్ వాకింగ్. మీరు ఎక్సర్సైజ్ చేయలేకపోయినా కూడా యూజువల్గా 40-50 years తర్వాత అట్లీస్ట్ 30 to 45 minutes స్పీడ్ వాక్ చేయాలి డైలీ. అట్లీస్ట్ 5 days in a week ఆర్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇన్ ఏ వీక్ స్పీడ్ వాక్ చేయాలి. చేస్తే దానివల్ల ఏంటంటే అండ్ మితాహారం తీసుకోవాలి. ఎప్పుడు ఏది ఎక్కువ తినకూడదు, బింజ్ ఈటింగ్ చేయకూడదు. అంటే గ్యాప్స్ ఇచ్చి మధ్య మధ్యలో గ్యాప్స్ ఇచ్చి కొద్దిగా తింటూ ఉండాలి. ఒకటేసారి ఎక్కువ గ్యాప్ ఇచ్చి ఎక్కువ తినడము అది చేయకూడదు. బింజ్ ఈటింగ్ అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.